హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీకి లాయర్ నోటీస్ పంపించిన అరవింద ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ వాళ్ళ ఇంటికైతే పోలీసులు లాయర్లు అందరూ కలిసి వస్తారు. విక్కీకి నోటీసులు ఇస్తారు. ఏంటి సార్, ఏం జరిగింది, ఇలా వచ్చారు అని విక్కీ అడుగుతాడు. ఆ నోటీస్ చదవండి సార్ ముందు. ఇప్పుడు ఈ యావదాస్తి మీ పేరు మీద లేదు, అది వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందులో నుంచి చిల్లి గవ్వ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెంటనే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని లాయర్ చెప్తాడు. ఆ మాటలు విన్న విక్కీ పద్మావతి అయితే షాక్ అవుతారు. అదేంటి సార్, అలా ఎలా జరుగుతుంది అని విక్కీ అడుగుతాడు. అది అంతా మాకు తెలియదు సార్, ఇప్పుడైతే ఈ ఆస్తి మీ పేరు మీద లేదు కాబట్టి ఇల్లు వదిలి మీరు వెళ్ళిపోవాల్సిందే అని లాయర్ అంటాడు. ఇంకా ఆ మాటలకు పద్మావతి అయితే ఇలా అంటుంది, ఈ ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందో చెప్పారా అని అడుగుతుంది. మురళీకృష్ణ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది అని లాయర్ చెప్తాడు. ఆ మాటలు విన్న విక్కీ పద్మావతి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. చూసారా సారు, చూసారా, మీరు వాడిని ఎంత కాపాడాలని చూసినా కానీ వాడు బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఇంకా మనం వాడిని అలాగే వదిలేస్తే తప్పు మనదవుతుంది. ఇప్పటికైనా నిజం బయట పెట్టండి సారు, అందరికీ తెలిసేలా చేద్దాము అని పద్మావతి అంటుంది. అమ్మ పద్మావతి, ఏమైందమ్మా అని విక్కీ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు. మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఆ మురళీకృష్ణే అని పద్మావతి అంటుంది. విక్కీ గారిని కిడ్నాప్ చేశాడు, విక్కీ గారిని చంపాలి అనుకున్నాడు. ఏంటి, వాడు అలాంటి వాడా? ఇన్ని రోజులు వాడిని నేను నమ్మానా? ఇంత ద్రోహం చేస్తాడా వాడు అని సీరియస్ అవుతూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ రగల అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.